వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయం మరీ వికృత రూపం దాలుస్తోంది. నాకైతే ఇదేదో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వ్యతిరేకంగా ఎలక్షన్ ముందు కుట్ర చేశారు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే మిగతా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పచ్చి అబద్ధాలు రాసి మళ్ళీ ఇప్పుడు వాటన్నింటినీ కంటిన్యూ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆ తర్వాత ఎలక్షన్లోనూ కుట్ర చేశారు. ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందనేది నాకు ఏర్పడినటువంటి స్పష్టమైన అభిప్రాయం. ఎన్నికల తర్వాత కూడా కుట్రలు జరుస్తున్నారా? జగన్ గారి యొక్క బలాన్ని చూసి దెబ్బకొట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఇంకోవైపు సూపర్ 6 గురించి అడగకుండా, అసలు మాట్లాడకుండా జనం అందరినీ ఈ మతం పేరుతోటి దృష్టి మళ్లించి ఏదో జరిగిపోయిందనేటువంటి భావన కలిగించడానికి మొత్తం తన హయాంలో జరిగినటువంటి వ్యవహారాన్ని కూడా జగన్ గారి ప్రభుత్వం మీదకి రుద్దేసి అప్పట్లో జరిగిందన్నట్టుగా, మరి జరిగిందంతా జూలైలో అయితే ఆ జూలైలో మరి ఆయన ఈఓనే ఉంటే ఇదంతా జగన్ గారికి అంటగట్టడం ఏమిటి? దౌర్భాగ్యం కాకపోతే సరే, కేంద్రం కూడా రంగంలో దిగింది. వీళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి అంటే వాళ్ళు విచారణ గురించి మాట్లాడకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎటువైపు దారి తీస్తాయో అర్థం కాలేదు. ఇంతకీ అసలు తిరుమలకి చంద్రబాబు అపచారం చేశారా, ఇంకెవరన్నా చేశారా? ఎవరు భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నది ఎవరు? ఇక అసలు ఇంతకీ చంద్రబాబు గారు తిరుమల వెళ్ళిన వాళ్ళంతా పాపం చేశారని, తప్పు చేశారని చెప్పదలిచారా? తిరుమల వెళ్ళి లడ్డూలు తిన్న వాళ్ళందరూ జంతువుల కొవ్వు తిన్నారని చెప్పదలిచారా? ఒక పక్కేమో ఈవో ముందు రోజు మొదటేమన్నాడు, దీంట్లో ఏం లేదు వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు. మొదటేమో చాలా ఆయన స్వయంగా చూసి స్టాండర్డ్ చాలా బాగుందని చెప్పాడంట. ఆ తర్వాత ఏం ఫ్యాట్ అది వెజిటబుల్ ఫ్యాట్ అంటే డాల్డా ఇటువంటి కలిసి మేము వెంటనే గుర్తించాం, వెనక్కి పంపించేసామని చెప్పారంట. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైతే కొత్త గాత్రం అందుకున్నారో ఆయన కూడా మార్చేసి ఆ పల్లవి పాడటం మొదలుపెట్టాడు. సో వీటన్నిటి మీద జగన్ గారు చాలా స్పష్టంగా మీ ఇష్టం వచ్చినట్టు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించండి అన్నారు. చంద్రబాబు గారు ఇదంతా హెరిటేజ్ కోసం చేస్తున్నాడని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే తక్కువ ధరకి ఇచ్చారు కాబట్టి ఇదంతా. మరి కొంతమంది కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు అంటే మరి ఈయన మాట్లాడితే అక్కడికి వెళ్తున్నాడు. ఇదంతా ఏమిటి దాని అర్థం? అంటే ఎక్కువ ధరకి ఇచ్చానేమో దోపిడీ చేయించారు, ఎక్కువ ధరకి ఇచ్చాను అనొచ్చు. తక్కువ ధరకి వాడికి భక్తో పాడు ఏం కాదో వాళ్ళ కంపెనీ వాడు మరి అన్ని కంపెనీలకి అది ఉన్నాయి కదా, అదే రూల్ వర్తిస్తుంది కదా. ఇది నందినికి ఇచ్చి తద్వారా హెరిటేజ్కి లాభం చేయడానికి ఇదంతా జరుగుతోందని మరికొందరు ఆరోపణ. సో ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే యథాప్రకారం అపచారం అంటూ జగన్ మీద బురద చల్లడానికి తప్ప పచ్చి అబద్ధాలు ఆడుతూ ఎలక్షన్లో గెలిచారు అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈవీఎంల మేనేజ్మెంట్ని డైవర్ట్ చేయడం కోసం ఇదంతా కుట్ర చేశారనేది కొందరు అభిప్రాయం. జగన్ గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా? 100 రోజుల పాలన వైఫల్యాన్ని ప్రజల దృష్టి మరలించడానికి ఇంత దిగజారుడుతనమా అని మండిపడ్డారు. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలోని ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంటుంది అని ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబుది ఎప్పుడు దుర్బుద్ధి అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను అపవిత్రం పాలు చేస్తున్నారు, అప్రతిష్ట పాలు చేస్తున్నారు, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు అంటూ ఈ రకంగా టీటీడీని బజారుకీరుస్తున్నారని ఆయన బాధపడ్డారు. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నమస్తే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడి అంట. ఆయన ఆంధ్రాలో పెట్టట్లేదన్నమాట ఈ లెక్కన. ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయగాథ కథ ముగిసినట్లేనంట. మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏపీలో పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పెడుతున్నాడో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీని నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. విజయ డైరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులకు సన్నద్ధమవుతోందంటూ వాళ్ళు కథనాన్ని ఇచ్చారు. ఇక మొత్తం 100 రోజుల పాలన మోసమే అంటూ సూపర్ 6 ఎక్కడా, సూపర్ 7 ఎక్కడా అంటూ జగన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని, లేదా విచారణ కోసం కమిటీ వేసుకోండి అని సీజే ధర్మాసనం ముందు వైవి సుబ్బారెడ్డి తరఫున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ప్రస్తావించారు. మరి ఇంత ధైర్యంగా వాళ్ళు చెబుతుంటే అసలు ఎందుకు విచారణ చేయలేదు? కేంద్రం కూడా దర్యాప్తు చేస్తుందట, స్వాగతిస్తున్నారు. ఇక ఈయన ఒక పక్క వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ
హింసాకాండతోటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన చంద్రబాబు గారు గాడి తప్పుల పాలన యజ్ఞంలా సరి చేస్తున్నామన్నారంట. ఈనాడు వారు చాలా పెద్ద హెడ్డింగ్ పెట్టి చాలా సంతోషంగా రాసుకున్నారు. ఇక టీడీపీ దారుణమైన విష ప్రచారం ఏంటంటే కొంతమంది డబ్బులు ఇచ్చి, కొన్ని వందల మందికి డబ్బులు ఇచ్చి మరి ఈ తిరుమల లడ్డు మీద విష ప్రచారం చేస్తున్నారంట. అది కలిసిపోయింది, ఇది కలిసిపోయింది. ఇంతకీ తిరుమలకి రమ్మంటారా వద్దంటారా? భక్తులు, దేశవ్యాప్తంగా వచ్చే భక్తులందరినీ వాళ్ళందరికీ ఏం సందేశం ఇవ్వదలిచారు? ఈ తిరుమల అపవిత్రం అయిపోయింది, రావద్దు. ఈ లడ్డూలు అపవిత్రం అయిపోయినాయి, రావద్దు అని చెప్పదలిచారా? ఏమిటి దౌర్భాగ్యం? మరి ఇంత జరుగుతున్న వెంకటేశ్వర స్వామి ఏం చేయలేదు అని భక్తులు అనుకునే పరిస్థితి రాదా? ఏమిటి దౌర్భాగ్యం? ఈయన అనుభవంతో అధికారంలోకి వచ్చారంటే ఈవీఎంలతో కాదని చెప్తున్నాడు. మరేమో చంద్రబాబు గారు ఇంకో మాట చెప్పారు. ఇంకో విశేషం ఏంటంటే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నారంట. అందుకోసం చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రపు అనుగుడు అంటూ వీళ్ళు కథనం ఇచ్చారు. పత్రిక నమస్తే పత్రిక తెలంగాణను ఇంకోటి. మరి ఏపీలో మాత్రం చాలా తక్కువ ధరకి మద్యం ఇస్తారట. సో ఈ రకంగా సాగుతూ ఉంది. మరి అపచారం ఎవరిది? చంద్రబాబుదా ఇంకెవరిదన్నానా? అలాగే తిరుమలకి రావాలంటున్నారా వద్దంటున్నారా? లడ్డూలు తినొచ్చు అంటున్నారా తినకూడదు అంటున్నారా? అంటే ఇప్పుడు మేము బాగు చేసామని ప్రచారం చేసుకున్నా ఇదంతా హెరిటేజ్ కోసమే అన్న సంగతి మీద ఆరోపణలు ఏంటి? మరి అంటే ఇప్పుడు ఇంతకుముందు తిన్నాళ్ళంతా వద్దా లేదా? నిజానికి ఆ కల్తీ నెయ్యిని రిజెక్ట్ చేసిన తర్వాత లడ్డూలో ఉపయోగించే అవకాశమే లేనప్పుడు ఇలాంటి దుర్మార్గ ప్రచారాన్ని ఎలా చేస్తున్నారు? దానికి మొదట వంత పాలకని ఈవో శ్యామలరావు అక్కడ కూర్చుని ఇప్పుడు వంత ఎందుకు పాడుతున్నాడు? ఎక్కడ రిపోర్ట్లో జంతు ఫ్యాట్ అని ఎక్కడైనా ఉందా? ఫారిన్ ఫ్యాట్ అంటే జంతు ఫ్యాట్ అని ఎట్లా నిర్ధారణకు వస్తారు? ఏమిటి దౌర్భాగ్య పరిస్థితి? ఇదంతా కూడా మరి హిందూ భక్తులకి విశ్వాసాలను దెబ్బతీయటమా కాదా? దీని మీద కొన్ని వీడియోలు చూసిన తర్వాత, మామూలు రొటీన్గా మనం ఇచ్చే వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. ఇది మాత్రం నేను నమ్మటం లేదు. ఈ ఒక్క ఎలిగేషన్ మాత్రం జరిగి ఉండదనే అనుకుంటున్నాను. ఎలిగేషన్ హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా దీనిని పూర్తి స్థాయిలో విచారించి పూర్వాపరాలను నిర్ధారించి కన్సర్న్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇదే నిజం కాదు అనుకో, దెన్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చాలా మేజర్ అలిగేషను, భక్తుల భావాలు, మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఎంతోమంది పోతారు, ఎంతోమంది ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావించి కన్స్యూమ్ చేయటం జరుగుతుంది. అటువంటి అంశం మీద ఇటువంటి అలిగేషన్ రావటం అంటే, దాంట్లో నిజం ఉందంటే చాలా సీరియస్ అంశం. లేకపోతే వెంటనే దీనికి క్షమాపణ చెప్పి స్వస్తి పలకాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్నట్టు అలా తయారైంది కొండ మీద పరిస్థితి. లడ్లు 50 రూపాయలు ఇస్తే దొరికేటివి. ఇప్పుడు ఆధార్ కార్డు మీద 2 లడ్డు అంటున్నారు. అది కూడా పైన 2 కౌంటర్లు ఓపెన్ చేసి 100 మందికి అక్కడికే వెళ్ళమంటున్నారు. కింద టోకన్ల దానికాడ ఖాళీగా ఉంది. 50 రూపాయలు ఇస్తే కింద ఇవ్వటం లేదు, పైన మాత్రమే లడ్డు తీసుకోండి అంటున్నారు. ఆడ లడ్డు కౌంటర్ లేదు. ఉన్నా కూడా అంతంత జనం క్యూలో ఎలా ఉంటారు? నీకు ఎలాగో 40 రూపాయలు పడుతుంది, 50 రూపాయలకు అమ్ముతున్నావు. అందులో నష్టం ఏంటి? నువ్వు బయట వాళ్ళకి అమ్ముతున్నావా? భక్తులకే కదా. వాళ్ళకి కావాల్సిన లడ్డు దొరకకుండా దాన్ని బ్లాక్లో అమ్ముతున్నారు. ఇప్పుడు అదే కౌంటర్ల కాడ బయట పోతే ఒక లడ్డు 75 రూపాయల నుంచి 100 రూపాయల లెక్కన అమ్ముతున్నారు. ఇదేనా మీ గవర్నమెంట్ మారినాక చేసేది? మా గవర్నమెంట్ వచ్చింది మాకేం అనుకుంటే ఇలా తయారైతే ఎలా? మార్చండి సార్. మీరు బ్లాక్ మార్కెట్ని అరికట్టడం అంటున్నారు, కానీ బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహిస్తున్నారు. ఎంప్లాయీస్ మేము తెచ్చిస్తాం 100 రూపాయలు ఇండి అంటారు. ఎవరికి ఇవ్వాలి? ఏం సార్ ఇది పద్ధతి? అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. రైట్, అది సంగతి.